రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రైతు భరోసా పథకం విధి విధానాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రైతులు, ప్రజా ప్రతినిధులను, నిపుణుల సూచనలు తీసుకుంటోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాపులు నిర్వహిస్తూ రైతుల సంఘాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నేడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వారీగా ప్రభుత్వం రైతు భరోసాపై వర్క్షాప్ నిర్వహించబోతోంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నేడు ఉట్నూరుకు వెళ్లబోతోంది. రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ వర్క్షాప్లకు రైతు భరోసా కమిటీ సభ్యులైన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు, సీతక్కలు ఉట్వూరు కేబీ కాంప్లెక్స్ కు వెళ్లబోతున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వర్క్షాప్ చేపట్టబోతున్నారు. అటు ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన రైతు భరోసా పథకంపై వర్క్షాప్ నిర్వహించారు. పలువురు రైతులు, రైతు సంఘాలు రైతు భరోసాపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి వెల్లడించారు. మెజారిటీ రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలు కోసం రైతులు అంగీకార పత్రాన్ని ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా సమాచారం. జాతీయ రహదారుల సమీక్షలో రైతన్నల కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసేకరణలో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచన చేయాలన్నారు. తరతరాలు భూమినే నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దని సూచించారు. పరిహారం విషయంలో రాజీ పడొద్దని, రైతులతో నేరుగా కలెక్టర్లే మాట్లాడాలని చెప్పారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను త్వరగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. అలాగే హైదరాబాద్, విజయవాడ అర్హులైన రహదారి విస్తరణ పనులను 2 నెలల్లో ప్రారంభించాలని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్లో భూసేకరణ పురోగతిపై సీఎం ఆరా తీశారు. సంబంధించిన జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి డీటెయిల్స్ ను ఉన్నత అధికారులకు అందించాలని సంబంధించిన జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.